హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజా కిరణ్ 2020. కృష్ణాష్టమి వచ్చింది అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో బాగా సందడిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి పిల్లల్ని వాళ్ళు రాధాకృష్ణ అండ్ గోపికంలా రెడీ చేసుకోవాలని అనుకుంటారు. అలాగే మేము కూడా కృష్ణాష్టమి రోజు అక్క వాళ్ళ పాపని మా బాబుని కృష్ణుడిలా మేకప్ చేసాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఇంకా కృష్ణుడికి అయితే దీపం పెట్టుకొని పూజ చేసాము. ఇంకా ఇప్పుడు పిల్లల్ని రెడీ చేస్తున్నాము. కృష్ణుడిలో రెడీ అయిపోవాలి. నా చిన్ని కృష్ణుడు కదా నువ్వు, నా చిన్ని బంగారాన్ని ఇటువైపు పెడుతున్నానే, ఎందుకంటే అటువైపు నెంబరింగ్ వచ్చింది. ఎటు పెట్టినా పర్వాలే కదా, ఎటు అయిపోయినా పర్లే. నా చిన్ని కృష్ణుడు ఏడకూడదు. అక్క చూడు, పంచ ఇంకోటి ఉంది మధ్యలో కట్టడానికి, అది తీసుకుందాం. చిన్నడు నీకు పంచ ఇంకోటి ఉంది, అది మధ్యలో కడదామే అంటే చెప్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 కృష్ణుడు పోంచే పంతుల్లాగా ఉన్నాడు. కృష్ణుడు పోంచే. హార్ట్ తీసుకో, హార్ట్ తీసుకోమ్మా, తీసుకో, హార్ట్ తీసుకో, పోంచే. ఓం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఓకే, పెద్దమ్మ బొట్లు ఎడుతుంది, పెట్టచ్చు. ఓకే అక్క, ఆఫ్ చేసి. మా అబ్బాయిని కృష్ణులా రెడీ చేయడానికి చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే జ్యువెలరీ వేద్దామని చెప్పి ఏ జ్యువెలరీ వేసినా సరే పీకేసేవాడు, ప్లస్ ఏడ్చేసేవాడు. ఆ ఏడుపుని ఆపడానికే మాకు చాలా టైం పట్టింది. సరే, కడియాల కింద గాజులు వేద్దామని చెప్పి గాజులు వేస్తే ఆ గాజులు తీసే వరకు ఏడుస్తూనే ఉన్నాడు. అసలు సపోర్ట్ చేయలేదు, కానీ ఎలాగో రెడీ చేసాము.
ఇక్కడ చూడండి తలకి రిబ్బన్ లాంటిది కడుతున్నాను కదా, అది ఎన్నిసార్లు పెట్టేసినా తీసేసాడు. అసలు ఎంత చిరాగ్గా ఫీల్ అయ్యాడంటే ఎన్నిసార్లు దగ్గర ఒక 10 times అయినా పెట్టుంటాను నేను ఆ రిబ్బన్ని. ఎన్నిసార్లు పెట్టినా అన్నిసార్లు పీకేసాడు, ప్లస్ ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ రెడీ అవుతుంది కదా, ఈ పాప మా అక్క వాళ్ళ చిన్న పాప మాట. తినకి కృష్ణుడి గెటప్ అంటే చాలా ఇష్టం. అమ్మ నువ్వు అమ్మాయి కదమ్మా, రాధా అండ్ గోపికంలా రెడీ అవ్వాలి అని అంటే చాలు ఇంకా మనల్ని కొట్టేస్తుంది, తిట్టేస్తుంది, మనతో మాట్లాడడం మానేస్తుంది. అంత ఇష్టం కృష్ణుడి గెటప్. ఇంకా కృష్ణుడిలాగే రెడీ అవుతానంటది. ఇంకా రాధా గోపికమ్మ అసలు ఆ పేర్లు ఎత్తితేనే మన మీద సీరియస్ అయిపోతుంది అనమాట. అంత ఇష్టం కృష్ణుడిలా రెడీ అవ్వడం. ఇంకా కృష్ణాష్టమి వచ్చింది కదా, ఇంకా మొదలెడుతుంది అనమాట ఉదయం నుంచి. అమ్మ నన్ను ఎప్పుడు కృష్ణుడిలా రెడీ చేస్తావు, కృష్ణుడిలా ఎప్పుడు రెడీ చేస్తావు అని వాళ్ళ అమ్మని అడుగుతూనే ఉంటుంది. రెడీ చేసేంత వరకు ఊరుకోదు. వాళ్ళ తమ్ముడు ఏడుస్తున్నాడని చెప్పి ఇంకా ఆడిపిస్తుంది. మా బాబు అయితే అస్సలు సపోర్ట్ చేయలేదండి. ఇంకా లాస్ట్కి ఎలాగ ఏడుపుని ఆపించాలా అని చెప్పి అనుకుంటుంటే ఇంకా మహేష్ బాబు సాంగ్స్ అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి. ఇంకా టీవీలో మహేష్ బాబు సాంగ్ పెడితే ఇంకా డ్యాన్స్ వేస్తూ కొంచెం ఏడుపుని అయితే ఆపాడు. ఇంక ఈ విధంగా అయితే కొంచెం కంట్రోల్ చేసాము. తనకి మహేష్ బాబు సాంగ్స్ పెడితే చాలా ఇంకెక్కలేని హ్యాపీనెస్ వస్తుంది మా బాబుకి. ఇప్పుడు ఇంకా పిల్లలతో అయితే మేము కొన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ దిగుతున్నాము. ఎందుకంటే ఇవే కదా కొంచెం మనకి మెమొరబుల్గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి ఈ విధంగా చేసాము అని గుర్తుండటానికి. అలాగే పిల్లలతో ఉట్టి కొట్టిస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇంకా సరేలే, ఇంటి దగ్గర ఒక చిన్న కుండ అయితే ఉన్నది. ఇంకా కుండలో కాటన్ వేసి ఇంకా కుండ చుట్టూరు డబల్ టేప్తో ఇంకా ఇవేంటి చామంతి పూలు డెకరేషన్ అయితే చేసి కుండని ఇంకా ఉట్టిలాగా రెడీ చేసాము. ఇంకిద్దరు పిల్లల్ని కొట్టమని చెప్తుందన్నమాట, ఉట్టిని కొట్టండి అని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఉట్టి కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. ఏదో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాం. ఇది ఇంట్లోనే ఉట్టి కొట్టిద్దామన్నట్టు. మా బాబు చూడండి ఎలా ఉట్టు కొడుతున్నాడు. ఎలాగైనా దాన్ని పగల కొట్టాలి అన్న ఇదైతే ఉన్నది. ఇంకా అందట్లేదు కానీ ట్రై చేస్తున్నాను అనమాట దాన్ని పట్టుకోవడానికి. అలాగే మా అక్క వాళ్ళ పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. పిన్ని నువ్వు ఉట్టి పైనుంచి నాకు వెయ్యి, నేను కొడతాను అని అంటుంది. సరే అయితే అని చెప్పి నాకు వచ్చి టెన్షన్ ఎక్కడ పగల కొట్టేస్తుందా అని చెప్పి ఈరోజు సరదాగా పెట్టామది. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళ పాప ఉయ్యాలూతూ ఫ్లూట్ పట్టుకొని ఊదుతుంది. ఇంకా సరే కృష్ణుడు ఏం చేసినా సరే చాలా చిలిపిగా సరదాగా ఉంటాయి కదా. తనకు తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు, కానీ ఇలాంటి చిన్న చిన్నవి బాగుంటాయని చెప్పి నేనైతే వీడియో తీశాను. వాళ్ళ తమ్ముడిని అస్సలు వదలదు. మా బాబు వచ్చి చిరాకు పడిపోతాడు, కానీ వాళ్ళ అక్క అయితే అస్సలు వదలదు. వాళ్ళ తమ్ముడిని ఆడించాలని అనుకుంటుంది, కానీ మా బాబు వచ్చి సపోర్ట్ చేయడు. ఇంకా అక్క వాళ్ళ పెద్ద పాప కూడా టెంపుల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చింది. ఇంకా ముగ్గురు ఆడుకుంటున్నారు ఇంట్లో సరదాగా. వీడియోతో పాటు కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా లాస్ట్లో అయితే దేవుడికి దండం పెట్టుకొని హారతిని అయితే తీసుకుంటున్నారు. అంతే ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మా కృష్ణాష్టమి వేడుకలు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.